ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎండలతో వస్తున్నటువంటి ఉక్కపోత కన్నా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నుంచి వస్తున్న ఉక్కపోతే అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకటే హై టెన్షన్. ఎవరు గెలుస్తారన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ. కాసేపట్లో ఆ ఉత్కంఠ కొంతమేర వీడనుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ సరిగ్గా 6:30 ఎగ్జిట్ పోల్. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిల్లో 20లో ఒక్కటి మినహాయిస్తే 19 చూడరా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా వెంటరా. అటు చూడు. SAS శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలకు సంబంధించి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ 98 నుంచి 116 స్థానాల్లో విజయం సాధించబోతోంది. జరిగిపోతుంది జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మొదటిదే వచ్చింది మన చేతికి. అలాగే రేస్ సంస్థ ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇక్కడ ఫలితాలను వెల్లడించింది. నీకు అర్థమవుతుందా? వైఎస్ఆర్సీపీ 117 నుంచి 128 స్థానాల్లో విజయం సాధించబోతోంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏమంటే అన్ని సర్వే సంస్థలు అనుకూలంగా వైసీపీకి మెజారిటీ అట్లీస్ట్. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్ గా చేసిన వాళ్ళకు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఈ ఫిల్టర్ అంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. ఈ మధ్య ఒక 20 days 30 days గా చూస్తే సెంట్రల్ లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్ లో తగ్గుతున్నాయి, సౌత్ లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓటు అది ఎక్కువగా. అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్ లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు, రిఫ్లెక్ట్ ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూసాను రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళు సీరియస్ గా చేసి ఉంటే అవన్నీ రేపు కౌంటింగ్ లో చేస్తాయి. ఇంకా బెటర్ రిజల్ట్స్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చూసుకోబల్లా జగన్ను పంపించేద్దాం. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. సారీ. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యురాలు. వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. ఎందుకు? పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. రాజకీయంలోంచే. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుషంతో